హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనంత వ్లాగ్స్. నేను మీ అనంత. ఫ్రైడే ఆఫ్టర్ పూజ వంట చేస్తూ తీసిన వీడియో అండి ఇది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ అవుతున్న వెబ్ సిరీస్ చిరాయ. ఈ పాటికే ఈ సిరీస్ చాలామంది చూస్తుంటారు. ఈ సిరీస్ గురించి నేను నా ఫ్రెండ్ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు తను నాకు మాటల్లో ఒక విషయం చెప్పిందండి. తను చెప్పిన ఆ విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను. వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇంట్లో ఉన్న మన నాన్న, అన్న, తమ్ముడు, కొడుకు, భర్త అందరూ మన కంటికి మంచి వాళ్ళలాగే కనిపిస్తారు. కానీ వాళ్ళు లోకం దృష్టికి ఎలా కనిపిస్తున్నారన్నది ఖచ్చితంగా ఆ ఇంటి ఆడవాళ్ళు తెలుసుకోవాల్సి ఉంటుంది అనేది ఈ వీడియో. నా ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ చేసిన ఆ విషయంలో ఆమె నేను అనుకొని ఆ స్థానంలో నన్ను ఊహించుకుంటూ ఈ కథ చెప్తానండి. నేను డిగ్రీ చదువుతున్న రోజులవి. మేము స్నానాలు చేసే గది మా ఇంటికి వెనక భాగంలో ఉంటుంది. ఆ రూమ్ అంతా ప్రొటెక్టివ్గానే ఉంటుంది, కానీ పైన రేకుకు మాత్రం చిన్న హోల్ పడి ఉంటుంది. పర్టికులర్గా చూస్తే తప్ప ఆ హోల్లో నుండి మనుషులు పెద్దగా కనిపించరు. ఎందుకో తెలీదు, ఈ విషయాన్ని మా నాన్నగారు కూడా చాలా ఇగ్నోర్ చేశారు. అయితే ఆ వెనక భాగంలో మా బాత్రూమ్కి దగ్గరలో ఒకే ఒక్క ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో మనుషులు కూడా పెద్దగా బయటికి రారు. ఈ కారణంగానే మా వాళ్ళు మా బాత్రూమ్కి ఉన్న చిన్న రంధ్రాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మా ఇంటి నుండి నేను చదువుకునే కాలేజీ చాలా దూరం కావడం వలన నేను ఉదయం స్నానం చాలా హడావడిగా చేసేదాన్ని. యథావిధిగానే ఒకరోజు నా స్నానం ముగించుకొని నేను బయటకు వచ్చే క్రమంలో అప్రమత్తంగా నేను ఆ హోల్ వైపు చూశాను. ఒక్కసారిగా నా గుండె గుబేలమన్నంత పని అయింది. ఆ ఇంటి మేడ మీద నుండి ఆ ఇంట్లో కుర్రాడు నా వైపు చూస్తున్నాడు. ఆ హోల్లో నుండి ఎన్ని రోజుల నుండి ఈ పని చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ నా కంట పడిపోయాడనే భయం కానీ బెదురు కానీ వాడి కళ్ళల్లో కనిపించలేదు నాకు. ఎందుకో తెలీదు, ఆ రోజు నుండి నేనే వాడికి భయపడుతూ వచ్చాను. నాకంటే వయసులో 3 ఏళ్ళు చిన్నపిల్లాడికి. తమ్ముడు అని పిలిచేదాన్ని నేను. కానీ వాడిలో ఉన్న క్రూరత్వమైన మగతనం వాయి వరస మరిచిపోయేలా ప్రవర్తించింది. ఆ రోజు నుండి నేను స్నానానికి వెళ్ళాలంటే చాలా భయపడేదాన్ని. వాడు లేని జాడ చూసుకుని వెళ్ళేదాన్ని. కొన్ని రోజులకి వాడికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అనుకున్నాను. జరిగిన విషయం వాళ్ళ ఇంట్లో తెలియజేయాలనుకున్నాను. ఆడపిల్లకి ఉన్న ఒకే ఒక ఆశ్రయం అమ్మ కదా, అందుకే నేను కూడా జరిగిన విషయం మా అమ్మతో చెప్పాను. దాంతో మా అమ్మ పాడైపోయిన మా బాత్రూమ్ రేకుని తీయించేసి ఒక కొత్త రేకుని వేయించింది. ఇంకా సమస్య ఉండదు, నువ్వు ఇంకా రోజు ధైర్యంగా స్నానానికి వెళ్ళు అని చెప్పింది. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. నేను కోరుకున్న పరిష్కారం కూడా ఇది కాదు. వాడు చేసిన తప్పు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియాలి. మరెప్పుడు జీవితంలో వాడు ఇలాంటి తప్పు చేయకూడదు. కానీ జరిగిందేంటి? మా బాత్రూమ్ పైకప్పు పాతది పోయి కొత్తది వచ్చింది. మా అమ్మ వాడింట్లో వాళ్ళకి కాదు కదా, ఈ విషయం కనీసం మా నాన్నగారికి కూడా తెలియనివ్వలేదు. కొన్ని రోజులకి ఆ విషయం గురించి నేను కూడా మర్చిపోయాను. కానీ ఈ మధ్య చూసిన చిరాయ వెబ్ సిరీస్ మళ్ళీ ఆ జరిగిన సంఘటనను నాకు గుర్తు చేసింది. ఇది ఒక హిందీ డబ్బిడ్ సిరీస్. ఈ సిరీస్లో హీరోయిన్ కమలేష్. ఆ ఇంటికి పెద్ద కోడలు. ఇల్లు, భర్త, కుటుంబమే కమలేష్ ప్రపంచం. కమలేష్ తన మరిదిని తన సొంత కొడుకులా చూసుకుంటూ పెంచి పెద్దవాడిని చేస్తుంది. కొన్ని రోజులకి కమలేష్ మరిదికి పెళ్లి జరుగుతుంది. అప్పటి వరకు కమలేష్ మరిది చాలా బుద్ధిమంతుడనే అందరూ అనుకుంటారు. కానీ పెళ్ళైన తర్వాతే కమలేష్ మరిది అసలు స్వరూపం బయటపడుతుంది. తన భార్య ఆరోగ్య పరిస్థితిని కూడా అర్థం చేసుకోకుండా విచక్షణారహితంగా ప్రవర్తిస్తూ భార్యను శారీరకంగా చాలా బాధ పెడతాడు. కొన్ని రోజులకి తోడుకోడల ద్వారా మరిది నిజస్వరూపాన్ని కమలేష్ తెలుసుకుంటుంది. చాలా బాధపడుతుంది. కానీ కమలేష్ తను పెంచిన మమకారాన్ని, మరిదితో ఉన్న బంధాన్ని సహా పక్కన పెట్టి బయట నుండి వచ్చిన తోడుకోడలికి తోడుగా నిలబడుతుంది. ఆమెకు జరిగిన అన్యాయం కోసం పోరాటం చేస్తుంది. నిజం చెప్పాలి అంటే ప్రతి ఇంట్లో ప్రతి స్త్రీ కూడా కమలేష్ లానే ఉండాలి. తప్పు చేసిన మగాడు తన సొంత మనసైనా సరే తప్పు తెలిసేలా చేయాలి, శిక్ష పడేలా చేయాలి. మన ఇంట్లో మగవాళ్ళు మనకు మంచి వాళ్ళలాగే కనిపిస్తారు, కానీ లోకం దృష్టికి ఎలా ఉన్నారు? మనల్ని గౌరవించినట్లే బయట ఆడవాళ్ళను కూడా గౌరవిస్తున్నారో లేదో తెలుసుకోవాలి. బయటికి వెళ్ళే కూతురికి ఎన్ని జాగ్రత్తలు చెప్తామో బయటికి వెళ్ళే కొడుకు కూడా అన్నే జాగ్రత్తలు చెప్పాలి. బయట కూడా మన ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా మాలాంటి వాళ్ళే అని చెప్పి పంపించాలి. ఆ రోజు నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు కూడా కమలేష్లా ప్రవర్తించి ఉంటే వాడు చేసిన తప్పేంటో వాడికి తెలిసుండేది. తప్పు జరిగిన పరిస్థితి నుండి తప్పించుకోకుండా ఆ తప్పును వేలెత్తి చూపిస్తేనే మళ్ళీ అలాంటి తప్పులు జరగకుండా ఉంటాయి. నేను మాట్లాడిన విషయం కొంచెం సున్నితంగానే ఉంటుంది, కానీ తప్పులంచడం మానేసి కమలేష్లా మారండి. అన్యాయాన్ని నిర్భయంగా చెప్పండి.
ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.